ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందామా. కీర్తనలు లూకా సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. లూకా 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని బిడ్డ, ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవిత చరిత్ర మనకు అందరికీ తెలిసిన విషయమే. తండ్రికి 2 కుమారులు. పెద్ద కుమారుడు మాత్రం తండ్రితోనే ఉన్నాడు. చిన్న కుమారుడు మాత్రము ఆస్తిని నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తి, నా భాగము నాకు ఇవ్వు, ఇస్తావా చేస్తావా అన్నట్టుగా మరి తండ్రిని వేధించాడు కదా, చాలా వేధించాడు. ఆ ఆస్తి వాని భాగం వానికి ఇచ్చే వరకు కూడా మరి దేవుని బిడ్డ, ఆ యొక్క చిన్న కుమారుడు, తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని బాధ పెట్టాడు, చాలా చిరాకు చేశాడు. కానీ తండ్రి కూడా ఏం చేశాడు, వాడి యొక్క మరి పోరాటాన్ని మరి భరించలేక ఇచ్చేస్తాంలే, ఇంకా వీనితో ఎందుకు ఈ పోరాటం అని వాడి యొక్క ఆస్తి, వాని భాగాన్ని వానికి ఇచ్చేశాడు. వాడు ఏం చేశాడు, ఆ యొక్క ఆస్తిని, వానికి వచ్చినటువంటి ఆ భాగాన్ని తీసుకొని ఇంకా దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశం, దుబాయ్, అమెరికా, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయి ఎందుకంటే డబ్బు ఉంది కదా, బాగా డబ్బు ఉన్నది, జల్సా చేద్దామని వెళ్ళిపోయాడు. ఇంకా డబ్బు ఉన్న దగ్గర ఫ్రెండ్స్, ఎంతోమంది ఫ్రెండ్స్ వాడికి. అంటారు కదా సామెత, బెల్లం ఉన్న దగ్గరనే, స్వీట్ ఉన్న దగ్గరనే ఈగలు చీమలు ఎన్నో వస్తాయి. అలాగనే మరి ఈ తప్పిపోయినటువంటి కుమారుడు, అనగా ఈ తండ్రిని వేధించి ఆస్తిని తీసుకొని ప్రక్కకు జరిగినటువంటి కుమారుడు, ఆ చిన్న కుమారుని దగ్గర అంత ఆస్తి, అంత డబ్బు ఉన్నందుకు దేవుని బిడ్డలారా మరి చెడు స్నేహానికి అలవాటైపోయినాడు. స్నేహితులు ఎంతోమంది వచ్చారు, ఎందుకంటే బాగా వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వచ్చారు. అవును దేవుని బిడ్డ, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, కానీ దేవుని బిడ్డ ఏమి లేనప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రారు అని నువ్వు బాధపడుతున్నావు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మరి గమనించండి, ఆస్తి అంతా ఉన్నది, ఇష్టం వచ్చినట్లు వాడు మరి ఎంతో మరి స్నేహితులతో ఎంజాయ్ చేశాడు. ఆఖరికి ఒకరోజు ఏమైంది, వాడి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత ఇంకా స్నేహితులు ఉంటారా? లేరు. ఎక్కడోళ్ళొక్కరు అక్కడికి పరారైపోయినారు. ఇక వాడిని స్నేహం వద్దు, వానితో జతలు తిరిగేది వద్దు అని చెప్పి ఆ స్నేహితులందరూ కూడా ఏమైపోయినారు, మరి వెళ్ళిపోయినారు, దూరం అయిపోయినారు. ఆఖరికి వాడొక్కడే మిగిలాడు. ఏం చేస్తున్నాడు వాడు, ఇంకా తిండి లేదు, ఇంకా ఒక జాబ్ అయితే చూసుకోవాలి కదా. ఇంకా వెళ్ళినాడు, మరి ఒక న్యూస్ పేపర్లో చూసి ఉండొచ్చు, అక్కడ జాబ్స్ ఉన్నదానికి అడ్వర్టైజ్మెంట్ చూసిండవచ్చు. అక్కడ ఏం దొరికింది వాడికి ఉద్యోగము, పందులు మేపడానికి ఒక మనిషి కావలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పందులు మేపడానికి ఒక వ్యక్తి కావాలి. ఏదైతే ఉంది, ఒక జాబ్ కావాలి. ఇప్పుడు వానికి డబ్బు కావాలి, వానికి ఆకలి అవుతుంది, వానికి కడుపు నిండాలి కదా. ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసిండు. మరి ఆఖరికి ఆ యొక్క ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఆ పందులు కలిగినటువంటి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి మరి పని కుదిరించుకున్నాడు. ఇంకా పొద్దున్నే లేచి ఏం చేసాడు, గొర్రెలు కాదు, మేకలు కాదు, బర్రెలు కాదు, వాడు మేపేది ఏంటి, పందులు. ఆ పందులు మేపుకుంటూ పొద్దున్నే తిరుగుతూ ఉన్నాడు. మరి వాటికి ఆకలైనప్పుడు పొట్టు దాన వేయాలి కదా, ఆ దాన కూడా వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది, వాడికి ఆకలి అనిపించి ఆ రోతాన్ని కూడా గమనించలేదు. దేవుని బిడ్డ, ఆ రోతాన్ని కూడా గమనించలేదు. ఆ పందులతో పాటు వీడు కూడా ఒక పందిలాగా దూరిపోయాడు. అవి అనుకోయిండొచ్చు, ఇదేంటి మా కలర్ అంతా ఒక తీరు ఉన్నాయి, ఇదేందో ఇంకొక తీరుగా ఉన్నది ఈ పంది అనుకోయిండొచ్చు. అవి మొత్తానికైతే ఆ పందులలో ఒక పందిగా దూరివాడు ఆ పందుల పొట్టు తినసాగాను. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవునికి దూరం అయిపోతే పరిస్థితులు ఇలాగే తారుమారవుతాయి.
దేవునికి ఎప్పుడు నువ్వు దూరంగా జీవించవద్దు. దేవుని హత్తుకొని జీవించాలి. దేవునితో కలిసి నువ్వు జీవించాలి. దేవుని మాటకు నువ్వు లోబడి జీవించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవునికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళొద్దు. దేవునికి దూరం అయిపోతే ఇదిగో పరిస్థితి ఇలాగే అయిపోతుంది. ఈ తండ్రిని విడిచి వీడు ఏం చేశాడు? ఆ యొక్క చిన్న కుమారుడు మొత్తానికే దివాలు తీసిండు. అవును, దేవునికి నువ్వు దూరం అయిపోతే నీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నీ సంపాదన అంతా పాడైపోతుంది దేవుని బిడ్డ. ఎందుకంటే సైతానుతో నువ్వు సహవాసం చేస్తే వాడు మంచివాడా? సాతానుడు. వాడు దొంగయు దోచుకొని వాడంట. ఎవడు? సాతానుడు. అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి అంటున్నది దేవుని వాక్యం. అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. వానితో సహవాసానికి మనము ఏకీభవించొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బిడ్డ, మనము మరి దేవునితో సహవాసము కలిగి దేవునిలో మనం ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో మనము పొందుకోగలుగుతాం. కానీ ఇక్కడ చిన్న కుమారుని గురించి మాత్రమే ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఆ చిన్న కుమారుడు డబ్బులన్నీ అయిపోయినాయి, పందులో పొట్టు తినడానికి అవకాశము, ఆ యొక్క పరిస్థితిని వాడు పొందుకున్నాడు. ఆఖరికి ఆ సమయంలో, ఆ పొట్టు తింటున్న సమయంలో వాడికి ఏం గుర్తొచ్చింది? అబ్బా, నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి దగ్గర కావలసినంత ఆహారం ఉన్నది, నా తండ్రి దగ్గర మరి ఎంతోమంది కూలి వాళ్ళు ఉన్నారు, మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పుకుంటానని వాడు అనుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ చెప్పుకొని, తండ్రి, నీకు పరలోకానికి విరోధముగా నేను పనిచేసి ఉన్నాను, నీకు విరోధంగా నేను ప్రవర్తించి ఉన్నాను, ఇప్పుడు నీ కుమారునిగా కాదు నన్ను ఏ విధంగా స్వీకరించు? నీ పనివానిలో ఒకనిగా నన్ను స్వీకరించు, నీ పనివానిలో ఒక పనివానిగా నన్ను పెట్టుకొని మరి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను అంటానని తీర్మానము చేసుకున్నాడు. కానీ తండ్రి కుమారుణ్ణి ఒక పనివానిగా పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఎవ్వరు కూడా. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు, మన పిల్లలే ఉన్నారు. మన పిల్లలను మనము ఒక పనులలాగా చూస్తామా? ఓ సర్వెంట్లాగా మనం స్వీకరిస్తామా? లేదు. వాడు ఎంత తప్పు చేసినా వాడిని మనం ఏం చేస్తాము? స్వీకరిస్తాం. ఎందుకు? మన పిల్లలు పాడైపోయినా, దూరం అయిపోయినా ఆ యొక్క తండ్రి ప్రేమ చూడండి మరి ఎంత గొప్పదో. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ప్రేమను మనం పొందుకోవాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యములో 15వ అధ్యాయము లూకా సువార్త 15:20 వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, వీడైతే తండ్రిని వదిలేసి దూరంగా వచ్చాడు, కానీ ప్రతిరోజు తండ్రి ఏం చేస్తున్నాడమ్మా? మరి నా కుమారుడు వెళ్ళిపోయినాడు, ఎప్పటికైనా నా కుమారుడు నా దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. కానీ ఏదో ఒక రోజు నా కుమారుడు రావాలని మరి ప్రొద్దున్న రాత్రి పగలు ఎదురు చూస్తున్నాడు. అయితే ఒకరోజు ఒక వ్యక్తి కనిపిస్తూనే ఉన్నాడు. దూరం నుంచి చూశాడు. తండ్రి వాణిని చూసి ఏం చేశాడు? కనికరపడ్డాడు, దయ చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనమైతే ఏం చేస్తాము? పిల్లలు మరి అంత ఆస్తి అంతా పాడు చేసుకొని డబ్బంతా పాడైపోయినాక ఆ దీవాలు తీసిన తర్వాత వస్తే మనం ఏం చేస్తాము? ఎందుకు వచ్చినవురా? ఏ ముఖం పెట్టుకొని వచ్చినవురా? డబ్బంతా అయిపోగొట్టేసి వచ్చినావని మనం ఏం చేస్తాము? వెళ్ళగొడతాం కదా. కానీ మన పరలోకపు తండ్రి అలా కాదు. మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. దేవుని బిడ్డ, ఆయన మన మీద కనికరము చూపే దేవుడు. దూరం నుంచి తన కుమారుడు వచ్చేది గమనించి కనికరపడి ఇంకా దగ్గరికి రాగానే ఏం చేశాడు? తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అవును దేవుని బిడ్డ, మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే మన ప్రభు 7 అడుగులు ముందుకు వేస్తాడు. నువ్వు ఒక్క అడుగు ముందుకేయి. ప్రభు సన్నిధికి రావడానికి ఒక్క అడుగు ముందుకేయి. దేవుడు నీకు 7 అడుగులు వేసేంత శక్తి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి దేవుని సన్నిధిలో మనము
ప్రార్థనలో ముందుకు సాగడానికి ముందుకు రావాలి. దేవుని మాటకు లోబడడానికి మనం ముందుకు రావాలి. సైతాన్ని ఎదిరించడానికి మనము సిద్ధంగా ఉండాలి. అంతేకాని మనము సైతానుకు లోబడడం కానీ, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజలతో మనం సహవాసం చేయడం కానీ మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనలు గ్రంథము 1వ అధ్యాయము మరి కొన్ని మాటలు మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎలాగుండాలంటే దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి అటువంటి వారితో మనం సహవాసం చేయకూడదు. అటువంటి వారి దగ్గరికి మనం పోకూడదు. మన సహవాసం ఎవరితో? దేవునితో, దేవుని బిడ్డలతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని బిడ్డ, మరి ఈ దినమును ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నారు కాబట్టి, ఈ రోజు నుంచి మరి మీ స్నేహం ఎలాగున్నది? ఎవరితో మీరు స్నేహం చేస్తున్నారు? మరి దేవుని యందు ఉన్నటువంటి బిడ్డలతో నీ సహవాసం ఉందా? లేదా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో నువ్వు సహవాసం చేస్తున్నావా? జాగ్రత్త. దేవునితో నువ్వు సహవాసం చెయ్యి. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చెయ్యి. తండ్రి అయినటువంటి దేవుణ్ణి నువ్వు ఎదిరించకు. దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకు. దేవుణ్ణి దుఃఖ పెట్టకు. దేవుని నువ్వు బాధ పెట్టకు. దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలంటే దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దూరం నుంచి చూసి కనికరపడి ఇంకా ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. కొట్టలేదు. మనమైతే కర్ర తీసుకొని కొడతాం, నడు అని అంటాం కదా. కానీ మన పరలోకపు తండ్రి మనల్ని దూషించేవాడు కాదు, మనల్ని ప్రేమించేవాడు. నువ్వు ఎన్ని మార్లు ప్రభుకు వ్యతిరేకంగా జీవించినా, నువ్వు ఎన్ని మార్లు ప్రభుకు దూరంగా అయిపోయినా, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ కలిగినటువంటి దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ముద్దు పెట్టుకునే దేవుడు. నిన్ను చెంప మీద కొట్టేవాడు కాదు. ఆయన నిన్ను ముద్దు పెట్టుకునే దేవుడు. కాబట్టి నువ్వు ఉన్నటువంటి ఆ దుష్ట సహవాసము నుంచి నువ్వు పైకి లేవాలి. నువ్వు దేవునికి సమీపముగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు తండ్రిని ఎదిరించి దూరం అయిపోయినందుకు ఏమైపోయినాడు? అన్ని విధాలుగా నష్టపోయినాడు. నష్టపోయిన తర్వాత గ్రహించిండు, నా తండ్రి దగ్గర నాకు సుఖమే ఉన్నది. నా తండ్రి నన్ను మరి దూరము చేస్తాడో ఏమో అనుకున్నాడు. కానీ ఆ తండ్రి దూరము నుంచి చూసి కుమారుని మీద కనికరపడి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని దగ్గరికి తీశాడు కదా. మరి ఆ కుమారుడు తప్పిపోయి దొరికినాడు, చనిపోయి తిరిగి లేచినాడు అని చెప్పి మరి పని వాళ్ళందరికీ చెప్పి గొప్ప ఫంక్షనే చేశాడు తండ్రి ఆ కుమారుని గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి పెద్ద కుమారుని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఈరోజు నువ్వు చిన్న కుమారుని గురించి, తప్పిపోయిన కుమారుని గురించి నువ్వు విన్నావు కాబట్టి ఈ దినము దేవుని బిడ్డ నీ మనసు మార్చుకో. ఇక ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండు. ఇంతకాలం నువ్వు ప్రార్థనకు దూరంగా ఉన్నావేమో, ఇంతకాలము దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇంతకాలము నువ్వు సంఘానికి దూరంగా ఉన్నావేమో. దేవుని బిడ్డ, దేవుని వైపు తిరుగు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ కోరు. తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఎంత గొప్ప పాపివైనా, ఎంత ఘోర పాపివైనా ఆయన నిన్ను క్షమించే దేవుడు. ఆయన క్షమించి నిన్ను హత్తుకునే దేవుడు, ఆయన దగ్గరికి తీసుకునే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ మీద ప్రేమ చూపించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. కాబట్టి గ్రహించు. నీవు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి లేచి ప్రభు సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. నీ గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలంటే నీ సహవాసానికి, నీ ఇష్టమైన సహవాసానికి, నీ దుష్ట సహవాసానికి దూరంగా ఉండు. దేవుని సహవాసానికి ముందుకు రా. ఒక అడుగు నువ్వు ముందుకు వేసినట్లయితే 7 అడుగులతో ప్రభు నిన్ను ముందుకు వచ్చి హత్తుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ పరిస్థితిని గుర్తెరిగి, అవును నా ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, నా దేవునితో నేను సహవాసం కలిగి ఉంటాను, నా దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన కుడి చేతిలో ఏమున్నాయి? సంపూర్ణ సంతోషము కలదు. కాబట్టి దేవుని కుడి చేతిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తండ్రి దగ్గరికి వచ్చాడో అలాగే నువ్వు అన్ని విషయాలలో తప్పిపోయినవచ్చు.
ఏ విషయంలో కూడా దేవుడు నిన్ను దూషించేవాడు కాదు, నిన్ను దూరం చేసేవాడు కాదు. అన్నిటినీ నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు క్షమాపణ కోరు, తప్పకుండా దేవుడు నిన్ను క్షమించి ఆయన నిన్ను హక్కున చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలుకై దీవించునుగాక. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, బలవంతుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి వారు నాయన, ఎంతమంది అయితే ప్రభా నీకు దూరం అయిపోయినారో, ఎంతమంది అయితే నాయన వారు ఆశీర్వాదాలకు దూరం అయిపోయినారో వారిని క్షమించండి ప్రభా. సహవాసానికి, సంఘానికి దూరమైనటువంటి బిడ్డలను ప్రభా మీరు క్షమించే దేవుడవు, హక్కున చేర్చుకునే దేవుడవు, నువ్వు కనికరము చూపే తండ్రివి ప్రభా, నువ్వు ముద్దు పెట్టుకునే దేవుడవు ప్రభా. నాయన నీకు స్తోత్రం. కనుక నీ బిడ్డలు గ్రహించుకొని ఎవరెవరైతే నాయన తప్పిపోయిన కుమారుని యొక్క జీవితాన్ని కలిగి జీవిస్తున్నారో, ఈ వాక్యం విన్నటువంటి వారు నాయన వారి మనసు మార్చుకొని ఈ దినము నీ సన్నిధికి వచ్చి క్షమాపణ పొందుకొని నీ ప్రియ కుమారునిగా, కుమార్తెలుగా జీవించుటకు తీర్మానము కలిగి ముందుకు సాగుటకు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్నటువంటి ఎవరైనా సరే ఈ దినము ఈ వాక్యం బట్టి ప్రభు నాతో మాట్లాడి ఉన్నారని మీరు అనుకున్నట్లయితే మరి మీరు ఆ యొక్క వాక్యాన్ని మీరు మీ యొక్క ఆన్సర్ నాకు తెలియజేయండి. మీ కొరకు మేము ప్రత్యేకమైన ప్రార్థనలు మేము చేస్తాం. మీ యొక్క ఆత్మీయ జీవితానికి దేవుడు ఏ విధముగా మిమ్మల్ని నడిపిస్తున్నాడో ఆ విషయంలో మేము ప్రభు సన్నిధిలో ఎత్తిపట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.